ఇప్పుడు మీకు విఐపీలు అవి వస్తారంటూ ఉన్నారు, చాలామంది పొలిటీషియన్స్ కానీ ప్రధానమంత్రులు ఇట్లా చాలామంది వచ్చి ఉంటారు. ఎవరితోటి మీకు బాగా ఒక మంచి అనుభూతి మిగిలిందండి? అంటే వాళ్ళు మెకానికల్గా వచ్చి వెళ్ళిపోతారు, అది వేరు, కానీ మీకు ఎవరో ఒకరితోటి మంచి ఇంటరాక్షన్ ఉండి ఉంటుంది. అవునమ్మా, ఇప్పటిదాకా అమ్మా దాదాపు ఒక 15 నుంచి 20 లోపు ముఖ్యమంత్రులని నేనే స్వయంగా లోపలికి తీసుకుని వెళ్ళి, చెన్నారెడ్డి గారు, ఇంకా ఉంది విజయభాస్కర్ రెడ్డి గారు, ఆ టైం నుంచి కూడా నేనే స్వయంగా వారికి తీసుకెళ్ళి పూజ అది చేయడం జరిగిందండి. రాష్ట్రపతి, మన భారతదేశ రాష్ట్రపతిని 5 సార్లు అన్నమాట, 4 రాష్ట్రపతుల్ని, ఒక ఆయన 2 సార్లు వచ్చాడు. ఇండియాలో ఉన్న అందరు విఐపీలమ్మ, ఒక్క ప్రైమ్ మినిస్టర్ అది పవర్లో ఉన్న ప్రైమ్ మినిస్టర్. ఎందుకంటే నేను పి నరసింహారావు గారిని, అప్పటికి వారు దిగిపోయారు, అలా చీఫ్ జస్టిస్, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, హైకోర్టు చీఫ్ జస్టిస్, మిగతా గవర్నర్లు, మిగతా సెంట్రల్ మినిస్టర్స్ అందరూ నేను రిసీవ్ చేసుకున్నాను. నాకు తెలిసి విఐపీ ఆయన. అలాగా తిరుపతిలో ఎవరైనా ఉండుంటారు, కానీ ఇంకెవరైనా అర్చకులు పెద్దవాళ్ళు ఇంకా రాష్ట్ర మొత్తంలో ఎవరు లేరని చెప్పొచ్చు. ఇంతమంది విఐపీస్ని ఇన్నిసార్లు ఆ అమ్మవారు నాకే ఇచ్చింది అవకాశం అని చెప్పుకోవచ్చు. అలా వాళ్ళు వచ్చి ఇలా మీరు అన్నట్టు మెకానికల్గా కొంతమంది వచ్చి ఆదాయం ఎంత, వాళ్ళ మాటలను బట్టే మనకి తెలుస్తుంటుంది అనమాట. అంటే వాళ్ళ ఉండాలని లేదులేండి, వాళ్ళ దృక్పథం వాళ్ళది. దేవాలయం ఆదాయం ఎంతమంది పని చేస్తున్నారు, ఇలా కొంతమంది అడుగుతారు, కొంతమంది శాస్త్రం గురించి వాటి గురించి అడుగుతుంటారు. అలాగా పివి నరసింహారావు గారు ఒకళ్ళు, శంకరదయాళ శర్మ గారు ఒకరు. శంకరదయాళ శర్మ గారు వచ్చినప్పుడు అయితే మాకు ఇలా విఐపీస్ వచ్చినప్పుడు ప్రోటోకాల్ ఇవన్నీ ఉంటాయమ్మా. అవును, టైం కూడా ఉంటుంది, చాలా టైం. ఇప్పుడు రాష్ట్రపతి వచ్చారనుకోండి, చాలా ప్రోటోకాల్ ఉంటుంది. ఇక్కడ ఉన్న ఆఫీసర్లు కాకుండా ఆయనతో పాటు పర్సనల్గా కొంతమంది ఉంటారు, ఐఏఎస్ వాళ్ళందరూ, ఎవరి పని వాళ్ళదేమో అది. ఒకళ్ళేమో ఆయన ప్రసాదాలు వాళ్ళు చూడాలి, ఒకళ్ళు గెస్ట్ హౌస్ చూడాలి, ఒకళ్ళు అందరికన్నా ముఖ్యమైనది ఒకళ్ళు మినిట్స్ రికార్డ్ జరుగుతుంది. అవునండి, ప్రతిదీ అనమాట. అంటే ఎలాగంటే నేను ప్రసాదం ఇస్తే ఇలాగ దుర్గా ప్రసాదం ఇచ్చాడు అని ఉంటుంది అనమాట. ఆయన తొమ్మటం దక్కడం జరిగింది అనుకోండి, అది వెళ్ళిన తర్వాత మళ్ళీ 20 వస్తుంది అంత ఈయన దండ వేశారు. ఇట్లా ప్రతిదీ ఉంటుంది, ప్రతి క్షణం ఉంటుంది అనమాట. అట్లాగా మాకు ఆయన వచ్చినప్పుడు 17 నిమిషాలు ఎంత ఉంటుందండి, మీరు లోపల ఆయన ఉండాల్సింది 17 నిమిషాలు 16 నిమిషాలు ఉంటారు. పూజ చేయాలి. అంత పెద్ద విఐపీ వచ్చినప్పుడు మనకు అంత టైం చేయటం, సహస్రనామార్చన చెప్పి మనం తర్వాత మంత్రపక్షం ఇవన్నీ చెప్పి ఎంత చేసినా అరగంట తక్కువ, ఎంత మనం స్పీడ్గా చేసినా మాకు స్పీడ్గా వెళ్ళిపోతుంటుంది. ఇంకా అరగంట 30 కూడా తక్కువ పట్టదు. మనకి ఇచ్చిన 17 నిమిషాలు ఏం చేయాలి? ఆయనేమో బాగా చదువుకున్నాడు, నేను మొదలు పెట్టగానే ఆయన కూడా మొదలు పెడుతున్నాడు. 15 నిమిషాలు బయటకు రాపోయిందంటే మాకు చాలా, వాళ్ళకి ఇంకా మొత్తం ప్రోగ్రామ్ అంతా దెబ్బతింటుంది అనమాట. సరే ఆయన అర్థం చేసుకుని ప్లీజ్ క్యారీ అన్న.